మేధావులు, ఈ బట్టతల మేధావులకి ఈ హక్కు లేదంటే ఎవరు ఉద్దేశించి బట్టతల మేధావులని? రైట్ ఇక్కడ నేను మాట్లాడుతున్నా కృష్ణకుమార్ గారు. నేనా ఆయన గురించి ఆయన నెత్తి మీద జుట్టు ఊడిపోతే తెలివితేటలు వచ్చేసినట్టు అనుకుంటున్నాడు. తలలు పండినా తలపులు బోడవునా అన్నట్లు ఈ మనిషికి తల మీద జుట్టు ఊడినా గానీ జుట్టు తెల్లబడినా గానీ ఈయనకి తలపులు బోడులు గాల. అందుకే ఏమంటున్నాడు, ఆడపిల్లలు వేసుకుని బట్టలు చూస్తే 50 ఏళ్ళలో నేనే ఆగలేకపోతున్నాను. మగపిల్లలు అవును మీరు ఇలా బట్టలు వేసుకొస్తున్నారు. ఆయన ప్రవచనాలు ఫేమస్. ఆయన అలా అంటే మరి బాడీ షేమింగ్ కిందకి వస్తుంది కదా. బాడీ షేమింగ్ కాదు మీరు మాట్లాడితే అలాగా బట్టతలని అట్లా అని కాదండి. నేను ఆయన ఏమైనా అనే హక్కు ఆయన ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఆ విధంగా మాట్లాడున్నాడు. నేను తలలు బోర్డులైన తలుపులు బోర్డులైన మాట ఎందుకు తీసుకొచ్చానంటే ఈయన ప్రవచనాలు చెప్తాడు కదా. నేను అందుకోసం నేను చెప్పాను. ప్రవచనాలకి అభిమానులు ఉన్నారు, ఆయన ప్రవచనాలు చూసి మారేమన్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. అబ్బా ఎంతమంది మారారండి. ఏది ఇలా అమ్మాయిలు చూసి అమ్మాయిలు ఎంట పట్టానిక ఈ నేర్పించింది, ఈ నేర్పించింది అమ్మాయిలు చూసి అంట పట్టానిక. ఏమండి అంత వయసు ఉన్నవాడు బాధ్యత ఉన్నవాడు అయితే ప్రవచనాలు చెప్పేవాడు తల్లిదండ్రులకి చెప్పండి. అబ్బాయిల తల్లిదండ్రులకు కానీ అమ్మాయిల తల్లిదండ్రులకు కానీ మన సొసైటీలో చాలా 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 మనని ఆకర్షించే విషయాలు వస్తాయి. కానీ వాటిని తట్టుకుని మీరు మీ జీవితంలో ముందుకెళ్ళాలి అని చెప్తారా? కాకుండా అమ్మాయిల్ని టీచ్ చేయండి, టీచ్ చేస్తే మీ మీద నిర్భయ కేసు వస్తుంది అనేది చెప్పాలా? ఎంత ప్రవచనాలు చెప్పేవాళ్ళైనా ఈ కాలానికి ఈ కాలానికి పనికొచ్చే మాటలు. నా అన్వేషణ లాంటి యూట్యూబర్స్ ఇంకా నోరుకి అడ్డు అదుపు లేకుండా విపరీతంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం చేయాలి మరి? వాళ్ళని అసలు ఇండియా పిలిపించాలని చెప్పి వాడిని బండ బూతులు తిట్టానండి. వాడిని ఇండియాకి రప్పించకపోగా వాడేదో పెద్ద చాలా ఆగండి ఒక్క నిమిషం, మీకే ఛాన్స్. వాడేదో పెద్ద సంఘ సంస్కర్త అయినట్టు బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళని తిట్టాడు కదా అని చెప్పి వాడిని వెనకేసుకొచ్చారు జనాలు, వెనకేసుకొచ్చారు. వాడి బండారం ఇప్పుడు కాదు, ఆడ అంతకు ముందండి ఐబొమ్మ రవిని సజ్జనారు తెప్పించాడు. ఇప్పుడు తెప్పించాలి, ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, ఆడి సంగతి నాకు తెలియలేదు అంటాడు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాడు దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్న అమ్మాయిలకి తెలుగు రాని అమ్మాయిల చేత బూతులు మాట్లాడిచ్చిన కుసంస్కారి వాడి వీడియోలు చూపించుకోవటం కోసం, వాడికి సబ్స్క్రిప్షన్ కోసం, వాడికి డబ్బుల కోసం వాడు తినని గడ్డి లేదు. ఈ సినిమా వాళ్ళతో కరెక్ట్ గా సరిపోతాడు. ఇక్కడికి వచ్చి ఈ సినిమా వాళ్ళతో చేరితే కరెక్ట్ జోడి ఈ సినిమా వాళ్ళకి. మీరేమంటారు శేఖర్ భాష గారు? ఆయన అప్పుడు కాదు ఫేమస్, ఆటగాడు అనే వీడియో తోటి బాగా ఫేమస్ అయ్యాడు. అదే ఆవిడ చెప్పింది కూడా, చాలా రకరకాల దేశాలు అమ్మాయిలతో తిరగడం, ఆ రకంగా నేను మంచి ప్లేయర్ ని అని చెప్పుకుంటూ అలా పాపులర్ అయ్యాడు. ఆయన ఆ కోణంలో గంట సేపు, సో ఆయన ఆ కోణంలో ఫేమస్ అయ్యాడు. ఆ కోణంలోనే ఆయనకి చాలా మంది అభిమానులు ఉన్నారు. బట్ ఇంకొక కోణంలో ఆయనకి అభిమానులు ఎక్కడంటే దేశాలు చూపిస్తాడు, వాళ్ళ కల్చర్స్ అవన్నీ కూడా చూపిస్తాడు అనే కోణంలో ఆయన తర్వాత హీ కెప్ట్ ద ఆడియన్స్. కానీ ఆయన తర్వాత ఎప్పుడైతే ఇటువంటి స్టేట్మెంట్స్ అన్ని చేస్తున్నాడో చాలా వ్యతిరేకం వస్తుంది, మామూలుగా కాదు. కాకపోతే ఇప్పుడు అన్నట్టు ఆయన ఇండియాకి పిలిపించాలి, ఆయన కొట్టేయాలి, ఆయన నాలుగు కత్తిరించేయాలి, చేతులు కోసేయాలి, ఇలాంటివన్నీ కూడా నిజంగా ప్రాక్టికల్గా జరుగుతాయా? ఇండియాకి నిజంగా ప్రాక్టికల్గా పిలిపించడం చాలా గొప్ప విషయం. నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు దావుద్ ఇబ్రహీము, లేకపోతే ఆయన పేరేంటి విజయ్ మాల్యా, ఇటువంటి వాళ్ళు హ్యాపీగా దర్జాగా వెళ్ళి సెల్ఫీలు పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇది 4 మాటలు అన్నాడు. కానీ వాళ్ళు ఏకంగా ఆర్థిక నేరాలు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ రోజు దాకా వాళ్ళు ఏమైనా పట్టుకుని తీసుకొచ్చారా? మన భారతదేశం గవర్నమెంట్కి నిజంగా ఇది పెద్ద సవాల్. అదే చేయలేని వాళ్ళు ఇది చేయగలరా అనేది నా డౌట్. ఇంకొకటి, రీసెంట్ గా బంగ్లాదేశ్ ప్రధాని మీద ఉరిశిక్ష పడింది ఆవిడకి. ఆవిడ వచ్చి ఇక్కడ శరణార్థిగా ఉంటున్నారు. బంగ్లాదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు, నన్ను ఆవిడని మాకు అప్పగించండి అని చెప్పి వీళ్ళు అన్నారు. కానీ మనం అప్పగించామా? లేదు. సో మనకి వాళ్ళకి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది, బంగ్లాదేశ్ వాళ్ళకి మనకి ఉంది. వాళ్ళు అడిగితే మనం పంపించాలి, కానీ మనం పంపిస్తున్నామా? లేదు. మనమే చేయనప్పుడు వేరే వాళ్ళు మన కోసం వీళ్ళు పంపిస్తారు అనుకోవడం మన భ్రమ. సో ఈ భ్రమలో నేను జనాల్ని ప్రాక్టికాలిటీ చూడమంటున్నాను. కానీ చాలా రప్చర్ గా మాట్లాడుతున్నాడు, విషం చూపుతున్నాడు, విషం చూపిస్తున్నాడు. ఇప్పుడు దీనికి మనమే చెయ్యాలి. ఈ గవర్నమెంట్ వచ్చి ఏమీ చేయరండి. నేను చెప్తున్నా కనీసం ఇంతకన్నా. ఇప్పుడు చాలా మంది అన్ఫాలో చేస్తున్నారు, అది ఒక్కటి సరిపోద్దా? నాన్ వేషన్ ఏం చేయాలి? కాదు, మనం ఏం చేయగలమో చెప్తా. గవర్నమెంట్ నిజంగా చేయాలంటే అసలు అంతకన్నా దాంట్లో ఫోన్ బ్యాన్ చేయొచ్చు కదా. ఆవిడ చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్ ఆస్ట్రేలియా బ్యాన్ చేసింది, మలేషియా బ్యాన్
బ్యాన్ చేసింది. అవును, చైనా వాటిలో లేదు అసలు. సో మనం ఎందుకు రష్యాలో లేదు. చేయలేకపోతున్నాం? సో ఇవి చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. అది కాదు, ఈయన పట్టుకొచ్చేయడం అనేది చాలా, ఇది మన తెలుగు వాళ్ళకి సంబంధించిన సమస్య మాత్రమే ఇది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం జనాలు హట్ అయ్యారు, మిగతా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఆయన భాష. మరి ఈ తెలుగు వాళ్ళని కేంద్రం గుర్తిస్తుందా? ఈ తెలుగు వాళ్ళ సమస్య అని చెప్పి మోడీ గారు గుర్తించి ఈయన పాస్పోర్ట్ బ్యాన్ చేయండి అని చెప్పి చెప్తారా? చూడాలి. నాకైతే ప్రాక్టికల్ గా ఇది కనిపించట్లా. కానీ మన చేతిలో ఉన్న పని, మనం చేయగలిగిన పని, అష్టదరిద్రాలు మీకు అంటుకుంటా అన్నాడు కదా, ఆ అష్టదరిద్రాలు వాడికి ఎప్పుడు అంటుకునేట్టు మనం చేయాలి. ఎలా? చాలా సింపుల్ గా మీ చేతిలో ఫోన్ తీసుకొని జస్ట్ అన్ఫాలో చేసేయండి, రిపోర్ట్ కొట్టండి. దెబ్బతో ఛానల్ పోతే డబ్బులు రావు. అష్టదరిద్రాల్లో మొదటి దరిద్రం అప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేస్తే రక్తం కక్కుని చచ్చిపోతాను ఒక వీడియో రిలీజ్ చేశాడు నా అన్వేషణ. అదే, ఆయన రక్తం కట్టుకొని అయితే చచ్చిపోడు, కానీ ఖచ్చితంగా ఈ అష్టదరిద్రాలు అన్నాడు కదా, అది ఆయనకే పట్టుకోబోతున్నాయి. దానికి కారణం నోటి దోల. ఆయన తిట్టినవి ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు నిన్ను అభిమానించి ఇంతమంది చేస్తుంటే వాళ్ళనే తిడతావా? ఇది ఈయనకే కాదండి, అనసూయకి కూడా అదే వర్తిస్తుంది. ఇప్పుడు ఈవిడ ఇంతమంది ఆవిడ అభిమానులు